మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే నేను మెంతి మాగాయ చేసుకొచ్చానండి. చాలా సూపర్గా రెడీ చేశాను. మీకు ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. ఇట్లాగా ఫస్ట్ అయితే పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకొని ఇట్లా పైనంతా తీసేసుకోవాలి. తోలు తీసేసి ఇట్లా నీట్గా తీసేసుకోవాలండి. బాగా కడుక్కోవాలి. మామిడికాయలను అయితే బాగా నీట్గా కడిగి తుడిచి అప్పుడు పై తోలంతా తీసి ఆ తోలు తీసిన దాంతోనే మనం ఇట్లా సైడ్ ఇట్లాగా పలసగా వచ్చేది ఉంటుందండి. ఆ బ్లేడ్ అనేది దాంతో ఇట్లాగా తీసేసుకోవాలి. ఇట్లాగా మనము మొన్న చేసింది మాగాయ చేసామండి. మాగాయ అయితే ముక్కలు ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసుకొని అట్లా మాగబెట్టుకొని ఎండలో వేసుకోవాలి. ఇది మెంతి మాగాయ కాబట్టి దీన్ని ఈ విధంగా చేయాలి. దీన్ని ఈ విధంగా చేస్తేనే టేస్ట్ వస్తుంది. చూడండి, నేను తీసుకున్న మామిడికాయలకి 3 కప్పులు అయితే వచ్చినాయండి. ముక్కలు మొత్తం కొలుచుకున్నాను నేను. ఇట్లాగా మొత్తం 3 మామిడికాయలకి నేను తీసుకున్న గిన్నెతో 3 గిన్నెలు వచ్చినాయి. మెంతి మాగాయే కదండి, మెంతి ఆవకాయ కూడా ఇట్లాగే సేమ్ ఇదే కొలతలతో చేసుకోవచ్చు. ముక్కలు ఒక్కటే తేడా వస్తాయి. ఇట్లా కాకుండా ముక్కలు కొంచెం మనం ఆవకాయకి కొట్టినట్టుగా ముక్కలు కొట్టించుకోవాలి. టేస్ట్ అయితే మొత్తం ఇదే వస్తుంది. 1 కప్పుకి 1 స్పూన్ మెంతులు తీసుకోవాలండి. మనం మామూలుగా అయితే ఆవ పొడి ఎక్కువ వేసుకుంటాము, మెంతి పొడి తక్కువ వేసుకుంటాము ఆవకాయకి. ఇది మెంతి మాగాయకి ఏంటంటే మెంతులే ఎక్కువ ఉండాలి. ఇట్లా మొత్తానికి కలిపి ఇది ఒక 50 గ్రాములు, తూకాన్ని చూసుకుంటే 50 గ్రాములు మెంతులు ఉంటాయండి. ఇవి చాలా జాగ్రత్తగా మాడకుండా ఎంచుకోవాలండి. పచ్చిగా ఉన్న టేస్ట్ రాదు, ఏగకపోయినా కూడా అసలు మరీ ఎక్కువ వేగిపోయినా కూడా టేస్ట్ రాదు. ఇట్లాగా బ్రౌన్ కలర్లో చూస్తారు కదా, ఈ కలర్లో వేయించుకోవాలండి. ఈ కలర్ కన్నా మరీ మాడితే అస్సలు బాగోదు. అట్లానే కొంచెం లైట్గా వేయించుకున్న అసలు బాగోదు. ఈ మెంతి మాగాయకి ఈ కలర్లోనే వేగాలి. ఇట్లా వేగాక అది కొంచెం పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీకి వేసేసుకోవాలి. ఇట్లా 3 గిన్నెలకి నేను 1 కప్పు కన్నా తక్కువ ఉప్పు తీసుకున్నానండి. అది ఎండలో పెట్టుకొని మిక్సీకి వేసి పెట్టేశాను. 1 కప్పు నూనె, దీనికి నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు, శనగ నూనె అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే శనగ నూనె తీసుకొని వేడి చేసుకుంటున్నానండి. నూనె ఏంటంటే మనం అట్లాగే వేసుకోకూడదు, కొంచెం వేడి చేసి చల్లార్చి పోసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఆ ఉప్పుని మిక్సీ పెట్టేసి, అంటే 3 కప్పులకి ఫుల్గా వేయకూడదండి, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఉప్పు అనేది చాలా కరెక్ట్గా వేసుకుంటేనే ఏ పచ్చడికైనా సూపర్గా వస్తుందండి. ఇప్పుడు అదే కప్పుతో కారం, ఇది మనం మిక్సీ పట్టుకున్న మెంతిపొడి మొత్తం అన్నీ వేసేసి ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇది మనము ఇప్పుడు ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయ ఆవకాయ పట్టుకున్నా కూడా మామిడికాయ పచ్చడి తినాలని ఎంతో ఆశ ఉన్న కొంతమందికి వేడి ఎక్కువ, ఒంట్లో వేడి ఉండి అది వేసుకోవాలంటేనే అమ్మ కొంచెం తింటే కడుపు నొప్పి వస్తుంది, నాకు తినాలని ఉంది కానీ తినలేకపోతున్నానని చాలామంది ఇట్లాగా అనుకుంటూ ఉంటారని విన్నాను కూడా. అట్లానే షుగర్ ఉండేవాళ్ళు కూడా నేను ఊరగాయ మామిడికాయ పచ్చడి తినాలని ఉంది కానీ తింటే ఏమవుద్దో అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళందరూ ఇది సూపర్గా హ్యాపీగా తినచ్చండి. ఇది మనం మెంతులతోనే చేసాం కాబట్టి ఈ మెంతులు అనేది ఒంటికి చాలా చలవ చేస్తుంది. షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది, రోజు తిన్నా ఏం కాదండి. ఇదేంటంటే మన మెంతి పొడితోనే మాగాలన్నమాట. ఇది మామూలుగా అయితే ఎండలో పెట్టి అట్లా మాగకూడదు. మనం ఇట్లా మెంతి పొడి, కారము, ఉప్పు అన్నీ కలిపేసి మాగబెట్టాలండి. ఇట్లాగా ఒక పింగాని దాంట్లో అయినా గాజు బౌన్లో అయినా సరే వేసుకొని, జాడీలో అయినా సరే వేసుకొని ఇట్లాగా 3 రోజులు దాన్ని కదపకుండా పెట్టుకోవాలి. ఇట్లాగ మనం మెంతులు వేసి కలిపి పెడుతున్నాం కాబట్టి అది 3 రోజులు ఆ మెంతి పొడితో ఈ మెంతి మాగాయ అనేది బాగా మాగి ఇంకా ఎక్కువ రుచికరంగా టేస్ట్ బాగా అదిరిపోయేటట్టు తయారైద్ది. 3వ రోజుకి
3 రోజుల వరకు దాన్ని పక్కన పెట్టేస్తాం. మూత పెట్టేసి ఇట్లాగా గ్యాప్ లేకుండా బాగా ఇట్లాగా చూసారు కదా, మొత్తం కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 3వ రోజు తర్వాత తీసుకొని ఇట్లా చూస్తే మనకి చూసారు కదా, ఆయిల్ అయితే కరెక్ట్గా ఉంది. దీంట్లో ఇంకొక 1/2 కప్ ఆయిల్ అయితే పట్టిద్ది. 1/2 కప్ ఆయిల్ మనం తాలింపులో పెట్టుకునేటప్పుడు వేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా మాగిపోయిందో. అసలు ఇది కలుపు తింటేనే మెంతి పొడితో మాగిపోయింది కదండి, భలే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నూనె పోసుకొని దీంట్లోకి తాలింపు అనేది మనం ఏమి వేయక్కర్లేదండి. ఆవాలు అంటే నేను 3 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. ఇంగవ వేసుకోవాలండి. ఆవాలు బాగా చిట్టపట్ట ఏగిపోయాక ఇది ఇంగవ అండి. ఇంగవ అంటే 2 స్పూన్లని వేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇంగవ ఆవాలు చాలా ముఖ్యం, టేస్ట్ భలే అదిరిపోద్ది. ఇట్లా ఏగిపోయాక కొంచెం చల్లారాక దీంట్లో పోసేసుకోవడమే. చూసారు కదండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మెంతి ఆవకాయ. అసలు నిజంగా ఈ మెంతి మాగాయ అనేది ఆవకాయ కన్నా కూడా నాకైతే చాలా నచ్చిందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇట్లాగా ట్రై చేయండి. చూడండి, మన ఛానల్లో ఒకరు మెసేజ్ పెట్టారు మాకు, మెంతి మాగాయ మెంతి ఆవకాయ చేసి చేయండి అని. నేను మెంతి మాగాయ చేశాను. ఆవకాయ అయినా సరే సేమ్ ఇదే కొలతలు, ఇంతే మొత్తం కలుపుకోవడం కానీ మొత్తం ఇంట్లాగేనండి, ఇంకేం మారదు. కాకపోతే ముక్కలు తేడా వస్తాయి. ఇది సన్న ముక్కలు కోసుకున్నాం, అవి కొంచెం మాగాయకి ఇట్లా కోసుకున్నాము. ఆవకాయకి ఏంటంటే కొంచెం లావుగా ఆవకాయ ముక్కలు మనం కొట్టుకున్నట్టు కొట్టుకుంటే, కలుపుకుండేది కొలతలు అయితే ఇంక మొత్తం ఇంతేనండి. ఇది మనం 1 స్పూన్ తప్పని రోజు తిన్నా కూడా మన ఒంటికి వేడి అనేది చేయదు. అసలు మనం ఇంకా తింటుంటే తినాలనిపిస్తుందండి. పిల్లలకు కూడా చాలా నచ్చింది. మా పిల్లలైతే చాలా టేస్ట్గా ఉంది, బాగుందని చెప్పారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒంట్లో వేడి ఉండేవాళ్ళు కూడా, షుగర్ ఉండేవాళ్ళు కూడా, ఎవరైనా సరే ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే మెంతి మాగాయ అయితే రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ టైము. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం ఒక జాడీలో పెట్టేసుకుందాం. ఇది జాడీలోనైనా గాజు బౌన్లోనైనా పింగాని దాంట్లోనైతే ఏమి పాడవకుండా మనం ఎట్లా తయారు చేసామో అదే రుచి ఎప్పటికీ ఉంటుందండి. ఇదంతా నేను ఈ పచ్చళ్ళు ఇవన్నీ నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. సమయానికి ఆమె వచ్చిందండి, అందుకే ఆమెనే అడుగుదామని చెప్పి ఆమెనే టేస్ట్ చేయమని పెడుతున్నాను. ఎట్లా ఉంది పచ్చడి? సూపర్ ఉంది. నువ్వు చేసినట్టే ఉందా? నేను చేస్తుంటే నువ్వు చేసావు. థ్యాంక్ యూ.